తిరుపతికి వచ్చాం ఆఫ్టర్ 14 years. అందరూ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. హైడ్రేషన్లోకి వెళ్ళిపోవాలి. డోంట్ మూవ్ ఎలోన్, ఎందుకంటే ఇది టైగర్ జోన్ అంట. మోకాళ్ళ మెట్లు అంట, అందరూ మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు ఇక్కడ. 3,100 స్వామి ప్రసాద్ సూపర్ ఉంది. జపాలి అయితే చూడ్డానికి వచ్చాం. మైండ్లో ఏంటంటే రీక్యాప్ చేద్దామన్నా కూడా అసలు ఏం చూసా అనేది కూడా గుర్తు రావట్లేదు. మనమైతే తిరుపతికి వచ్చాం ఆఫ్టర్ 14 years. ఎన్నో ప్లేసెస్కి వెళ్ళినా కానీ తిరుపతికి రావాలనుకుంటే మనము రాలేము. ఆయన రప్పియాలనుకుంటే మనం వెళ్ళగలుగుతాం అనమాట. అట్లా ఫైనల్లీ 14 years తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు తిరుపతికి వచ్చాను. ఇప్పుడు రాజగోపురం దగ్గర ఉన్నా నేను. ఇది వచ్చేసి రాజగోపురం. అండ్ లోపలికి వెళ్దాం. అసలు ఈ కట్టడం నేను అప్పుడు అంత చిన్న ఉన్న కాబట్టి అంత గమనించలే, కానీ మీరు చూసి ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్గా వస్తారు. నేను ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం, అంటే 14 years అంటే మీరు అర్థం చేసుకోండి నేను ఏ టైంలో వచ్చి ఉంటా అనేది. మనమైతే ఇప్పుడు స్టెప్స్ ఎక్కబోతున్నాం. లెట్స్ మేక్ ఏ మూవ్. మైసూర్ గోపురం స్టార్టింగ్లోనే మనకి ఇక్కడైతే డీస్ ఉన్నాయి. అందరూ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. నేను కూడా అనుకో, చాలా క్లోజ్గా ఉన్నాయి పక్కనే. ఏమైనా ప్రఖ్యాత తోపు అనుకుంటే మాకంటే మెల్ల. నువ్వు రోజు కార్డియో చేస్తావు కదా, రోజు కార్డియో చేస్తావు ప్రఖ్యాత, కానీ సడన్గా ఇప్పుడు లేదు. కార్డియో వర్కౌట్ రెండు కరెక్ట్గా ఉంటే ఏం కాదు, లేకపోతే ఆయాసపడాల్సి వస్తుంది. చాలు. నాకేం లేదు, కానీ నాకేమిందంటే లెగ్స్ మంచి ఇట్లా టైట్ అయిపోయి లెగ్ వర్కౌట్ స్టెప్ అప్స్ అవుతున్నాయి. మధ్యలో ఎక్కువ ఉన్నా అనుకో క్రాంప్స్ అలాంటి స్ట్రెచ్చింగ్ చేసుకుని. అవును, వీడియోలో చూపించాల్సింది. కార్డియో చేయలేదు అనుకో వీళ్ళలాగా ఎగ్జాస్ట్ అయిపోయి కూర్చుంటారు. మేమేం ఎగ్జాస్ట్ కాలేరా? ఎగ్జాస్ట్ అయినా వి ఆర్ బేరింగ్ ఫర్ బోరేమ్. ఓకే, ఎంత ఎనర్జెటిక్ ఉన్నాను. అడుగు ప్రఖ్యాత लैपटॉप तो नहीं है तुझसे आनवी राकेश कह दकला बट अन्य लक्के जाना నువ్వు లెక్కలేదులే. గాలిగోపురమా? అసలు హాఫ్ వే అది టికెట్లు ఇస్తున్నారు అనమాట కౌంటర్. అప్పట్లో మేము మర్చిపోయి వెళ్ళిపోయినాం. అప్పుడు హాఫ్ వే వచ్చామన్నమాట, మర్చిపోయినాం అని చెప్పి. ఇప్పుడైతే ఆన్లైన్లో ముందే 3 months ముందే ప్రఖ్యాత్ బుక్ చేసిండు. సో ఇద్దరం కలిసి అట్లా, మా అన్న కూడా ఉన్నాడు, మొత్తం అందరం కలిసి హ్యాపీగా అయితే వచ్చేసినాం. కొంచెం దాహం వేస్తుంది, డిహైడ్రేషన్ అయితే అవుతుంది స్టెప్స్ ఎక్కితే కాబట్టి. సో మన ఫిట్నెస్ లెవెల్స్ కొంచెం గట్టిగా ఉంటాయి. ఫిట్నెస్ లెవెల్స్ గట్టిగా ఉన్నాయి కాబట్టి మాకు ఇంకేం అలసట అనేది లేదు. బేసిక్గా లెగ్ వర్కౌట్ ఉంటుండే యాక్చువల్గా, నిన్న చేయకుండా మంచి పని చేసినాను. కాసేపు హైడ్రేషన్లోకి వెళ్ళిపోవాలి. ఇలా గాలిగోపురం దగ్గర ఇక మంచిగా కాసేపు అయితే కింద నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం తీసుకోలేదు, ఏం తాగలేదు. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ కొబ్బరి బోండం తాగుతున్నాం. అండ్ అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఎండ కొడుతుంది కానీ అంతా వేడిగా ఏం లేదు, కూల్గానే ఉంది కొంచెం. డోంట్ మూవ్ ఎలోన్, ఎందుకంటే ఇది టైగర్ జోన్ అంట. మనకి అట్లాంటి అడ్వెంచర్స్ అంటే బాగా ఇష్టం. మా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మేకేమో ఫ్రెష్ రిఫ్రెష్మెంట్ ఉంది, మంచి ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ కోకోనట్ వాటర్. ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే వెదర్ మస్తు చల్లగా ఉంది కదా ప్రఖ్యాత్, హాయిగా ఉంది. నా ఫేస్ చూసి చెప్పచ్చు ఎంత రిఫ్రెష్ స్వెట్ వచ్చింది, కానీ ఇక్కడ అసలు
స్వెటర్ అంటే బాగుంటుంది అనిపించింది. అంత చల్లగా ఉంది. ఇప్పుడు చెట్ల మధ్యలో ఇక్కడ ఎక్కువ ఇంకా గాలి వస్తుంది కదా, చల్లగా ఉంది. ఇంకోటి ఇది ఒకటి పైన రూఫ్ కూడా ఉంది కదా, హాయి ఉంది. అది ఇందాక రేకులది ఉండే రూఫ్. మళ్ళీ బేసిక్గా పిల్లలు ఫుడ్ పెడుతున్నారు, పెట్టొద్దు ఇట్లా. అలా అసలు యాక్చువల్గా అది అంత కామ్గా ఉండదు. తేడా వచ్చిందంటే జంప్ చేస్తుంది, చాలా క్విక్ ఉంటాయి డీల్స్. శేషాచలం అడవి, వావ్ మంచిగా ఉంది. చల్లగానే ఉంది కదా, మరి అంత ఎండ ఏం లేదు తిరుపతిలో. బట్ ఎండ కొడుతుంది కానీ ఎండ అనిపించట్లేదు. విండ్ మిల్స్. మోకాళ్ళ మెట్లు అంట, అందరూ మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు. కట్టడాలు చూడండి ఫస్ట్, ఆ టైంలో కట్టినవి. ఇప్పుడు కడితే వారం కాగానే ఆ టైంలో కట్టినవి ఎట్లున్నాయి. అందరూ మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు. మనం కూడా లైట్గా ఒక 11 ఎక్కుదాం. 1 2 3 అమ్మో 4 పోయింది. ఏం కాదు, పట్టేసినా కానీ చేయాలి. 11 స్టెప్స్కి అసలు ధూళి దిగిపోయింది తెలుసా, మామూలుగా కాదు. ఈ పైకి ఎట్లా ఎక్కుతున్నారేమో. 11 స్టెప్స్కి నాకైతే ఊపిరి ఆగిపోయింది ఒక దెబ్బకి. జాబ్స్ రావాలని, పెళ్ళిళ్ళు అవ్వాలని, ఇల్లులు కట్టాలని, అమ్ము డివోషనల్స్. బట్ వర్తి, ఏదో సక్సెస్ని రీచ్ అయిన ఫీలింగ్ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. 9:05కి స్టార్ట్ అయినాము, 12:09. ఇంకొక 400 స్టెప్స్ ఏమో ఉన్నట్టున్నాయి. 3650 స్టెప్స్ ఉన్నాయంట ఇలా. Finally, you guys, We are turning 3 hours 15 minutes. 3 hours 15 minutes. పెద్ద బ్రేక్ కూడా ఏం తీసుకోవాలి, చిన్న చిన్న పాజ్, మైనర్ బ్రేక్స్. చాలు, ఈ మాత్రం చాలు. ఈ కాళ్ళు అయితే మొత్తం వాడని కాస్త ఫ్రెష్ వెళ్దాం. సో మనకి ఇక్కడ అన్నం ఫ్రీ ఫుడ్ ట్రై చేద్దాం ఒకసారి. వెళ్దాం లోపలికి. ఒక్క హాల్లో ఎంతమంది? 3,000 నుంచి 4,000 మెంబర్స్ కూర్చోవచ్చు ఒక్క హాల్లో. కూర్చున్నాం. చూడడానికి కొంచెం ఫుడ్ కూడా వేడి వేడిగా ఉంది. స్వీట్ పరవాన్నమా, వావ్. వెయిట్ చేద్దాం. కోల్డ్ ఉంది బట్ ట్రై చేస్తాం. ఏ బాగుంది, నాకు చాలా నచ్చింది. జీడిపప్పు వచ్చింది, దాంట్లో వచ్చిందా జీడిపప్పు. సో రైస్ ఇట్లా వేడి వేడిగా తీసుకొచ్చి పెడుతున్నారు. సో మన టర్న్ అయితే వచ్చింది. వావ్. ఇప్పుడైతే మనం అన్నప్రసాదం తిందాం. టేస్ట్ బాగుంది. బాగుందని చెప్పడం, స్వామివారి ప్రసాదం సూపర్ ఉంది. ప్రఖ్యాత అడిగి మరి చారు ఎక్కువ వేయించుకున్నాడు. అన్నతల్ది ఫస్ట్ ఒక 2 days నుంచి స్టార్ట్ అయింది వడ పెట్టడం. సో వడ అయితే మనకి ఇప్పుడు పెట్టారు. మాట అంటే మాట. అది కనిపిస్తుంది కదా అక్కడ, అది మెయిన్ గేట్. ఇది మాడవీధి. ఫస్ట్ మనమైతే వరాహస్వామి ఫస్ట్ టెంపుల్, తర్వాత దర్శనం అక్కడ ఉంది. ఇక్కడ నైట్ దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత వీ విల్ ప్లాన్ రేపటికి ఎటు వెళ్ళాలి ఏందనేది. ఉత్సవాల టైంలో ఇదంతా జనాలు కూర్చుంటారు. ఇక్కడ నుంచి ర్యాలీ లాగా వెళ్తారు. అదే
ఊరేగింపు. నాకు అంత తెలుగు. ఊరేగింపుకు వెళ్తారు ఇక్కడ నుంచి. మనకైతే మంచి బొట్టు పెట్టారు అందరికి. ఆ కన్నదాలు దేవా బాబు దర్శనానికి కూడా వచ్చి ఫిక్స్ అయింది. పుష్కరిణి అక్కడికి వెళ్ళొచ్చురా మనం, తర్వాత వెళ్దాం. విల్ గో దేర్. జపాలి అయితే చూడ్డానికి వచ్చాం. ఫుల్ రష్ ఉంది. ఇన్స్టాగ్రామ్ వల్ల ఫేమస్ అవ్వలేదు మరి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ అండ్ మన టీటీడీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అన్నమాట ఫర్ అదేంటి హనుమంతుడి జన్మస్థలం ఇదే అన్నమాట. ఓకే రైట్ జన్మస్థలం ఇదే జపాలి అన్నారు కదా. రైట్ వైరల్ అయింది, కాంట్రవర్సీ అయింది. ఓకే సో అప్పటి నుంచి కొంచెం ఫేమస్ అయింది. ఓకే. వామ్మ ఇంత దూరం నడవాలి ఆయన. బాగానే ఉంది దూరం, ఇది లోపలికి చాలా దూరం ఉంది. మళ్ళీ నాకు ఇందాక స్టెప్స్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని చూడాలంటే కొన్ని కష్టపడాలి. బిలీవ్ మీ. అరే ఎవడైనా నమ్ముతారా ఇది సమ్మర్ అంటే అసలు ఎట్లా ఉంది చూడండి వెదర్. వేరే లెవెల్ ఉంది వెదర్. వీఆర్ ఎట్ జపాలి. టెంపుల్ మామూలు లేదు, బాగానే ఉంది పెద్దగానే. కలిసి చూపించారు రీల్స్లో ఇదే అనుకుంటా. వింటర్లో మంచిగా ఇట్లా, అసలు వింటర్లో అయితే వేరే లెవెల్ ఉంటుంది దాంట్లో. ఓ మై గాడ్, లుక్ ఎట్ హియర్. రెండు ఉన్నాయి కొడతాలు, కాకపోతే ఇవి అడవి అనుకుంటా. చూడడానికి డిఫరెంట్గా ఉంది. గైస్ పనిచేస్తున్నాము, నీట్గా రెడీ అయినాము, వెళ్తున్నాము. మనం మంచి దర్శనం చేసుకుని వాళ్ళు బయటకు వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాం మీతో పాటు. ఓకేనా? లెట్స్ మేక్ ఇట్. ఫోన్ పెట్టాను. ఫైనల్గా దర్శనం అయితే అసలు 20 seconds లోపల ఉన్నాము. నేను లాస్ట్ ఇయర్ వచ్చిన కొన్ని మూమెంట్స్ గుర్తున్నాయి కానీ ఆ 20 seconds గుర్తులేదు. బయటికి వచ్చి క్యాప్చర్ అసలు మైండ్లో ఏంటంటే రీక్యాప్ చేద్దామన్నా కూడా అసలు ఏం చూసా అనేది కూడా గుర్తు రావట్లేదు. అట్లా స్టన్ అయిపోయిన. లోపల వైబ్ వేరే ఉండే. ప్రజెంట్ అయితే మనము గర్భగుడి ముందు నుంచి ఇట్లా జస్ట్ నైట్ వాకింగ్ అయితే చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు బయటకు వచ్చాము, అందరు ఫొటోస్ దిగుతున్నారు. మనం కూడా 3-4 క్లిప్స్ తీసుకుందాం మన ఇన్స్టాగ్రామ్లోకి పెట్టేద్దాం. చాలామందికి రూమ్స్ దొరకలేదు. రేపు తెప్పోత్సవం ఏదో ఉందంట, సో అందరు ఇక్కడే పడుకున్నారు చాలామంది. Finally we are heading back towards Tirupati. Tirumala to Tirupati. Okay, intike. Okay guys, bye, see you in the next video. టెంపుల్ చూసుకొని అమ్మవారి టెంపుల్స్ చూసుకొని ఇంకెళ్ళిపోతాం అన్నమాట ఇంటికి. సో బ్లాగ్ వచ్చేసి ఇంతకు సమాప్తం.